తాజా సమాచారం చూస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, కుండపోతతో వాగులు పొంగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ని అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా ఏ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి? రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ ఆరంభంలో మొదలుకొని జూన్ మాసాన్ని మొదలుస్తే భారీ వర్షాలు కురుస్తున్నాయని ఇవాళ నిన్న రాత్రి నుంచి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను ముదోలు, నిర్మల్ నియోజకవర్గాలను కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే బోతు, ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూరు, సిరిపూర్ నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్లనైతే కుండపోత వర్షం కురుస్తోంది. దీనివల్ల జిల్లాలోని ప్రధాన జలాశయాల్లోకి, వాగులు వంకల్లోకి భారీగా వచ్చి వరద నీరు చేరుతుంది. ప్రధానంగా చెన్నూరు నియోజకవర్గంలోకి వచ్చే వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి వాగు పొంగి పొర్లుతుంది. దీనివల్ల దాదాపు వేమనపల్లి మండలంలోని 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాజశేఖర్, నీలువై చెన్నూరు నుంచి కోటపల్లి నుంచి నీలువై గెర్రిగూడెం మధ్య ఉంటుంది ఈ వంతెన. ఇది శాశ్వత వంతెన కాదు, తాత్కాలికంగా నిర్మిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కాంట్రాక్టర్లకు కాసులు కురిపించే వంతెనగా ఇది ఇక్కడ అపవాదును మూటగట్టుకుంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి తాత్కాలికంగా వేసిన రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దానివల్ల నీలువాయితో సహా మొత్తం సుంపుటం, గాజుడు, లింగాల, నాగారం, సూరారం, బొమ్మెన, బద్దంపల్లి, బయ్యారం, రాజుర లాంటి దాదాపు వేమనపల్లిలో మొత్తం 33 గ్రామాలుంటే 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి. ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా వాగులు వంకలు పొంగుతున్నాయి. మట్టడిగూడ ప్రాజెక్టులోకి పూర్తి స్థాయి నీటి మట్టం నిండుకుంటుంది. సాత్నాల ప్రాజెక్టులోకి కూడా దాదాపు సామర్థ్యానికి దగ్గర నీరు వచ్చి చేరింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉట్నూరులో ప్రతి మండలంలో కూడా వర్షం కురుస్తుంది. దీనివల్ల ఒక రైతుల్లో ఒకంత హర్షం, ఒకంత నష్టం అనే భావన కలుగుతుంది. మొన్న అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో పత్తి పంటకు కొంత కాతా పూత వచ్చింది. నిన్నటి నుంచి ఏకదాటిగా కురుస్తుంది వర్షం కారణంగా ఆ పత్తి పంటకు నష్టం వాటిల్తుంది, కాతా పూత పడిపోతుందనే భావన కూడా రైతుల్లో వినిపిస్తుంది. ఆదిలాబాద్ లోని వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన ఆదిలాబాద్ జిల్లాపై ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్, ఉట్నూరు, కాగజ్ నగర్, మంచిర్యాల, చెన్నూరు పట్టణాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రాజశేఖర్, మణికేశ్వర్, చెప్పండి, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఈ రోజు పండగ వాతావరణం కూడా ఉంది కనుక దీనిపై వాహనదారులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే రాజశేఖర్, రాత్రి నుంచి కురుస్తున్న ఏకదాటి వర్షం కారణంగా పండుగ వాతావరణం కాస్త ఇబ్బందికరంగానే మారింది. ప్రధానంగా వినాయకుడు సంవత్సరానికి తొలి పండుగగా యువత దీన్ని ఒక ఉత్సాహవంతమైన వాతావరణం చేసుకుని అన్ని ఏర్పాటు చేశారు. బాజా భజంత్రులు, బ్యాండు మేళాలు, డీజే స్కూళ్లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఏకదాటిగా కురుస్తున్న వాన ఇది కాస్త పండుగ నిర్వహణకు అంతరాయమే. రాజశేఖర్, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సహా మిగతా అన్ని పట్టణాల్లో, ఒక నిర్మలు, ముదోలు పట్టణాలు కొంత ప్రాంతాలను మినేస్తే మిగతా జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. నిర్మలు, ఆదిలాబాదు, ముదోలు, బైర్సా పట్టణాల్లో ఇవాళ మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డితో సహా ఎస్పీ తరుణ్ జోషి కూడా ఈ వినాయక చవితి సందర్భంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఒక రకమైన శాంతి కమిటీల సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. కానీ వర్షం కారణంగా కాస్త ఇప్పుడు అంతరాయంగా ఉంది. ఒకవేళ వర్షం మరి కాసేపట్లో కనుక ఎడతెరిపి ఇస్తే, అంటే కాస్త ఆగిపోతే మాత్రం అధికార యంత్రాంగం మిగతా వారికి మధ్యాహ్నం నుంచి వినాయక మండపాల దగ్గర ఉత్సాహం ఊపందుకునే అవకాశం ఉంది. రాజశేఖర్, ఓకే, ధన్యవాదాలు మణికేశ్వర్, తాజా సమాచారం అందించినందుకు. మరోవైపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి సమాచారాన్ని మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, చెప్పండి, కరీంనగర్ జిల్లాలో వర్షాల పరిస్థితి గురించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాజేష్, నిన్న రాత్రి నుండి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. ఈ సీజన్ లో బహుశా ఈ వర్షమే పెద్దగా అని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా
అంటే కరీంనగర్ జిల్లాలోని దాదాపు 57 మండలాల్లో ఈ వర్షాల పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైంది. రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ కారణంగా ఈ లోతట్టు ప్రాంతాలను జలమయ్యాయని చెప్పొచ్చు. కరీంనగర్ పట్టణంతో పాటు రామగుండం, పెద్దపల్లి, జగిత్యాల్, మెట్పల్లి, వేములవాడ తదితర ప్రాంతాల్లోని వర్ష పరిస్థితి ఉంది. మెట్పల్లి ప్రాంతంలో ఈదురుగాలతో కూడా వర్షం పడడంతో చెట్లు రోడ్లపై విరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రామగుండం, సింగ్ గోదావరి ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే గత కొంతకాలంగా తీవ్ర ఎండ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. అన్నదాతలు వర్షం కోసం ఎదురు చూస్తున్న తరంలో ఈ వర్షము మంచి లాభదాయకంగా అని చెప్పుకుంటున్నారు. రాకేష్, ఓకే, ధన్యవాదాలు అలీముద్దీన్ తాజా సమాచారం అందించినందుకు.